ఇచ్చారు. నెక్స్ట్, తెలంగాణలో ఖరీఫ్ సాగు ఊపందుకుంటున్న టైంలో ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్పై తెలంగాణ విజిలెన్స్ విభాగం సీరియస్ యాక్షన్ దిశగా అడుగులేస్తుంది. ఫెర్టిలైజర్స్ పంపిణీలో డీలర్లు, మధ్యవర్తులు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ నిజమైన రైతులకే బెనిఫిట్ అయ్యేలా సరికొత్త రూల్స్ రెడీ చేస్తున్నారు. ఈ విషయంపై విజిలెన్స్ వింగ్ కీలక సిఫార్సులు చేసింది. ప్రస్తుతం వాడుతున్న ఎరువుల యాప్ కి బయోమెట్రిక్ కోసం ఉపయోగించే ఈ పాస్ మెషిన్స్ కి ఎలాంటి కలెక్షన్ లేదు. ఇదో డ్రాబ్యాక్ గా మారింది అంటున్నారు. ఎరువులు బుక్ చేసేటప్పుడు, అలాగే వాటిని డెలివరీ చేసేటప్పుడు రైతు ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలని విజిలెన్స్ వింగ్ సిఫార్సు చేసింది. బుకింగ్ కోసం రైతులు డీలర్లపై ఆధారపడకుండా ఈజీగా బుక్ చేసుకునేలా IVRS సిస్టమ్ను తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం భూ యజమాని ఫోన్కు వచ్చే OTP ఆధారంగా కౌలు రైతులు ఎరువులు బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సో భూ యజమాని ఒప్పుకుంటే ఒక నిర్దిష్ట కాలానికి కౌలు రైతును నామినీగా చేసే అవకాశం ఇవ్వాలంటున్నారు. మరోవైపు ఇటీవల తెలంగాణలో విజిలెన్స్ 8 జిల్లాల్లో చేసిన దాడుల్లో ఎరువులు దారి మళ్లినట్టు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్స్ ని చెక్ చేయగా దాదాపు 1,34,00,000 విలువైన ఎరువులు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. వరంగల్లో 17.9 టన్నుల పొటాష్ దారి మళ్లింది. రామచంద్రాపురంలో 14.53 టన్నుల యూరియా మాయమైంది. మేడ్చల్లో 4.75 టన్నుల ఎరువులు, 71.8 లీటర్ల పెస్టిసైడ్స్ ఇల్లీగల్ గా స్టాక్ ఉంచారు. దీంతో డీలర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టారు. హైదరాబాద్ పరిధిలో ఏకంగా 2.25 టన్నుల నకిలీ DAP పట్టుకుని 3 కేసులు బుక్ చేశారు. సో ఎరువులు, పెస్టిసైడ్స్ చుట్టూ ఇంత కథ నడుస్తోంది. ఫేక్ ఫర్టిలైజర్స్ తో రైతులు నిండా మోసపోయే ప్రమాదం ఉంది. రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి, ఈ నకిలీ DAP, నకిలీ యూరియా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రైతులకు అమ్మేస్తున్నారు. రైతులేమో నిజం అనుకుని వాటిని తీసుకెళ్లి పొలాల్లో చల్లితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, పంట దిగుబడి రాకపోగా రైతులు అప్పులు పాలవుతున్నారు. సో ఇలాంటి తరుణంలో గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగింది. ఇది ఫాస్ట్గానే ఉంటుందా? మొత్తానికి చూసుకున్నట్టయితే రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఉండాలనేది కూడా రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు రైతులకు అన్యాయం జరగద్దనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే 6 కాలం శ్రమించి పండించే పంటల్లో ఈ యొక్క ఫర్టిలైజర్స్ అనేది చాలా కీలకం. అందులో భాగంగా నకిలీ ఫర్టిలైజర్స్ ఇస్తే రైతులు మీరు అన్నట్టుగా నిండా మునుగుతారు. ఇదంతా కాకుండా ఉండాలంటే తనిఖీలు విస్తృతంగా చేయాలనేది కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ సెర్చ్ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో చాలా నకిలీ బయటపడ్డాయి. అంతేకాకుండా మధ్యవర్తులు, అదేవిధంగా డీలర్లు కుమ్మక్కైపు కూడా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా బయోమెట్రిక్, అదేవిధంగా ఎవరైతే యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకుంటారో బయోమెట్రిక్ యాప్కు, అదేవిధంగా మిషన్కు అనుసంధానం లేదు. వీటన్నిటిని కూడా లూఫోల్ చేస్తుంటున్నారు. ఈ లూఫోల్ చేసుకునేది వీటంతా కూడా క్యాచ్ చేసుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఏకంగా 1,38,00,000 విలువైనటువంటి వాటిని కూడా పక్కదారి పట్టించారనేది కూడా లెక్కలు తేలాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇక రైతులకు ఇలా మోసం చేయకుండా ఇంకా సీరియస్ యాక్షన్ చేసుకోవాలి. ఫర్టిలైజర్స్ కానీ, డీలర్లు కానీ, మధ్యవర్తులు కానీ ఎవరున్నా కానీ ఇలా మోసం చేస్తే తగ్గించడం కోసం, అంటే రైతులు బుక్ చేసుకున్న టైంలో OTP రావటం, లేదంటే ఒకసారి రిసీవ్ చేసుకున్న తర్వాత IVRS ప్రాసెస్ త్రూ వాళ్ళకి అందించడం, ఇవంతా పాసిబిలిటీ ఉంటుందా? అయితే ఇలా ఏం జరుగుతుందంటే చాలామంది కౌలు రైతులు ఉంటున్నారు. ఆ ఓనర్లకే బుక్ అవుతుంది. ఓనర్ల దగ్గర వీళ్ళు బుక్ చేసుకొని మధ్యవర్తులు, డీలర్లు లాభపడతా ఉన్నారు. ఇది ఎందుకంటే ఇది కౌలు రైతుకు తెలియదు. కౌలు రైతు ఏమో డబ్బులు పెట్టుకొని కచ్చుకుంటున్నాడు. ఇదంతా కూడా లూఫోల్స్ ఉంటున్నాయి. ఆ లూఫోల్స్ను క్యాచ్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఇలాంటి లూఫోల్ జరగద్దంటే అసలు కౌలు రైతు ఎవరు ఉంటారో ఓనర్కి వస్తున్నది కదా, ఓనర్ కాకుండా కౌలు రైతుకే నేరుగా రావాలి, ఓనర్ను ఒప్పించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క నకిలీ ఫర్టిలైజర్స్ కానీ, అదేవిధంగా దారి కూడా ప్రభుత్వం సీరియస్ గా దృష్టి